పాక్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే రావల్కోట్లో ప్రజలు భారీ సంఖ్యలో వీధుల్లోకి వచ్చి ఇండియా జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. భారతీయ జెండాని చేతిలో పట్టుకుంటున్నారు. వీళ్ళకి భారతీయ జెండాలు ఎవరు సప్లై చేశారో తెలియదు. మెయిన్ కోపం ఏంటంటే అక్కడ నిత్యావసర ధరలు బాగా పెరిగినాయి. అదే సందర్భంలో మళ్ళీ కొత్తగా పన్నులు పెంచింది పాకిస్తాన్ ప్రభుత్వం. దీంతో ఆగ్రహంతో రగులుతున్నారు. ఐఎంఎఫ్ షరతులు ప్రకారం దానికేమో పాకిస్తాన్కి ధరలు పెంచాల్సిన పరిస్థితి వచ్చింది. అలా పన్నులు పెంచితే మూడో విడత సహాయం $2 బిలియన్ ఇవ్వమని చెప్పేసి అది షరతు పెట్టింది. అది పెంచుతుంటే అక్కడోళ్ళ జనాలకి ఇప్పటికే ఉపాధి అవకాశాలు లేక ఉద్యోగ అవకాశాలు లేక అల్లాడుతున్నటువంటి వాళ్ళకి ఇంకొంచెం ఇబ్బంది అయిపోయింది. దాంతో ఇప్పుడు ఇదివరకు మన వాళ్ళ మీద రాళ్ళు విసిరితే మన ప్రజలు అంటే మన కాశ్మీరీ ప్రజలు మన సైన్యం మీద రాళ్ళు, మన పోలీసుల మీద రాళ్ళు రువేవాళ్ళు. ఇప్పుడు పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు పాకిస్తాన్ సైన్యం మీద, పాకిస్తాన్ పోలీసుల మీద రాళ్ళు విసురుతున్నారు. భారత్లో మమ్మల్ని గెలవనియండి, భారత్తే బాగుంటుంది మాకు అన్నటువంటి పాయింట్ చెప్పుకొస్తున్నారు. భారత్లో ఉన్నటువంటి కాశ్మీర్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. అక్కడ కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు సుఖంగా ఉన్నారు, మమ్మల్ని అందులో కలవనివ్వండి అని నినదిస్తున్నటువంటి పరిస్థితి.